జాతకాలున్న పేపర్లు టేబుల్ పైనే పెట్టారని చెప్పారే. రేయ్, ఎవర్రా అక్కడ? రేయ్, ఇటు రావయ్యా. అయ్యా, ఇదిగో, నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారయ్యా. మీకివ్వాలని ఏదో కాగితాలు కూడా పట్టుకొచ్చారు పంతులు గారు. అవి ఎక్కడా? ఇక్కడే టేబుల్ మీద పెట్టారయ్యా. కనిపించడం లేదయ్యా. నాకు తెలీదయ్యా. కాగితాలు తీసుకుని జాగ్రత్తగా పెట్టాలి కదా. ఏం చేస్తున్నావు? అంటే లోడెత్తాలన్న కంగారులో చూసుకోలేదయ్యా. ఫూల్, పో అవతలకి వెళ్ళు. అక్క గండాన్ని తప్పించే అమ్మాయి ఎవరో తెలిసిపోతుందనుకున్నాను, కానీ తనెవరో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? పంతులు గారికి ఫోన్ చేస్తాను. హలో గురుగారు, నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. నేను పంపించిన జాతకాలు చూశారా? మీ అక్కని కాపాడబోయే ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? లేదండి, ఆ పేపర్లు మిస్ అయిపోయాయి. ఏం మాట్లాడుతున్నారు రాయుడు గారు? అవును స్వామి, నేనొచ్చేసరికి అవి కనిపించట్లేదు. అంతా వెతికాను కానీ కనిపించట్లేదు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలియట్లేదు స్వామి. మరిప్పుడు ఏం చేయమంటారు స్వామి? అయ్యా రాయుడు గారు, మళ్ళీ జాతకాలంటే అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇంకో దారి ఏమైనా ఉందేమో చూసి మీ అక్క గండాన్ని పోగొట్టే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం. మనల్ని అపార్థం చేసుకొని మనతో గొడవ పడాలని చూసే వాళ్ళతో పని చేయడం కష్టమేమో కదా ధరణి. ఈ పని కాక ఇంకో పనేమైనా ఉందేమో అని కలెక్టర్ అమ్మని అడుగుదామా? లేదక్కా, మనకి గుర్తింపొచ్చిందే ఆ తోలుబొమ్మల వల్ల. ఇప్పుడు వాడిస్తేనే మన బతుకులు సంతోషంగా ఉంటాయి. అందుకే ఎవ్వరేమన్నా, ఎన్ని కష్టాలొచ్చినా నేనా తోలుబొమ్మల్ని ఆడించే తీరుతాను. అతా, సుగుణత, ఎలా ఉన్నావు ధరణి? నేను బానే ఉన్నాను. కాసేపు ఆగితే నేనే స్వీట్స్ తీసుకుని మీ ఇంటికొద్దామనుకున్నాను. అవునా? ఏంటి విశేషం? మన కలెక్టర్ అమ్మగారు నాకు తోలుబొమ్మలాడించి పనిచ్చారత్తా. ఆడపిల్లల గొప్పతనం గురించి, వాళ్ల రక్షణ గురించి అందరికీ అర్థమయ్యేలా తోలుబొమ్మలతో కథ చెప్పే అవకాశం ఇచ్చారు. నెల నెల జీతం కూడా ఇస్తారంట. చాలా సంతోషమమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. పోనీలే, ఇన్నాళ్లకైనా నీ వల్ల మా అన్నయ్య కష్టాలు తీరుతాయి. కంగ్రాట్స్ ధర్ని. ఏంటి థ్యాంక్స్ అని చెప్పు. థ్యాంక్స్ అన్నా. ఏంటత్తా, అన్నయ్యతో కలిసి ఏదో పని మీద వెళ్తున్నట్టున్నా? నేను సంతకు వెళ్తున్నానే, వీడేమో ఏదో ఉద్యోగానికి వెళ్తా అన్నాడు. అత్తా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇందులో సెలెక్ట్ అయితేనే ఉద్యోగం వస్తుంది. నీలాంటి వాడికి కాకపోతే ఇంకెవరికి ఉద్యోగం వస్తుందన్నా? ధైర్యంగా వెళ్ళు, విజయం నీదే. అభయం ఇచ్చావు కదా, ఇక నా ప్రయత్నం నేను చేస్తాను. అత్త, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. వస్తాను వాణి, వస్తాను ధర్ని. సరే అన్నా. అత్త, మేం కూడా నీతో వస్తాం. అలాగే, పద. పదండి. మీకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలన్నదే మా అన్నయ్య కోరిక.
ఇక త్వరలోనే ఆ కోరిక కూడా తీరుతుంది. మా అన్నయ్య ఆనందానికి అవధులే ఉండవు. అత్త, నాకు చదవటం రాదు. ఇందులో ఏం రాసిందో కాస్త చదువు. చదవమంటే అలా చూస్తావేంటత్తా? నాకు మాత్రం చదువు వచ్చా ఏంటి? ఇందులో ఏముందో చెప్పడానికి? అయితే దేంతో మనకేంటి పని? పదండి. హ్మ్.